హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ పేరుతో 68,000 రూపాయలు అధిక భారం మోపడం దారుణమని టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు జిలాన్ బాషా మండిపడ్డారు. కడప నగరంలోని చిలకలబావి వద్ద ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిలానీ బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే హజ్ యాత్రికుల వద్ద 68,000 రూపాయలు అధిక భారం మోపడంతో హాజీలు ఇతర రాష్ట్రాల నుండి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. అస్సలాము అలైకుం. ముస్లిం సోదరుల సోదరులకు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి హజ్ యాత్రకు పోయే హాజీలకు వైఎస్ఆర్ పార్టీ వారి యొక్క హజ్ యాత్రకు పోవడానికి మొదలు పెట్టడమే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాలు కేవలం కోవిడ్ ప్రభావంతో హజ్ యాత్రికులు పోలేకపోయినారు. దాని తర్వాత మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము వీళ్ళు మా హాజీలు మా స్టేట్ నుంచే పంపాలా అనే ఆలోచనతో ఇమ్మిగ్రేషన్ తీసుకుని రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు. మేము హాజీలకు ఇక్కడి నుంచి పంపిస్తాము, ఆంధ్రప్రదేశ్ నుంచి హాజీలకు మనము ఇది చాలా శుభవార్త అని చెప్పి సంకలు ఎగిరించుకొని ఆ ఇమ్మిగ్రేషన్ తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ద్వారా పంపుతున్నాము హాజీలకు అని వీళ్ళు సంతోషంతో హజ్కు పోయే యాత్రికుల పైన తలపైన ఒక్కొక్కరికి దాదాపుగా హజ్ యాత్రకు పోవడానికి దాదాపు 80,000 రూపాయలు వీళ్ళ తలపైన ఎక్కువ భారం వేయడం జరిగింది. ఇదే వీళ్ళు చేసిన ముస్లింలకు హజ్ యాత్రికులకు న్యాయం జరిగిందా? ఇది అన్యాయం జరిగిందా? ఆలోచన చేయాల్సిన అవసరం కడపలో ఉండే సీఎం, డిప్యూటీ సీఎం దీనిపైన ఆలోచన చేయకుండా ఆంధ్రప్రదేశ్ ముస్లింల పైన 80,000 రూపాయలు ఇంతకుముందు సంవత్సరంలో వేయడం జరిగింది. అప్పుడు కూడా మేము గలమెత్తినాం, అయ్యా మనకు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు తెలంగాణ, బెంగళూరు నుంచి హాజీలకు పంపించడము, అక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్కు పంపించి ఇక్కడి నుంచి మనకు వాళ్లకు ఎంత తేడా వచ్చిందంటే వేరే రాష్ట్రాల కంటే మా ఆంధ్ర రాష్ట్రంలో 80,000 రూపాయలు ఒక హాజీ పైన మన ఆంధ్ర రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు వీళ్ళ తలపైన వేసినారు ఒక హాజీ పైన. దానిపైన గళం ఎత్తినాం మేము, అయ్యా ఇది తప్పు, మీరు వేరే రాష్ట్రాల కంటే ఎక్కువ డబ్బులు కట్టుకొని ఎవడిపోతారు హాజీ. ముందుగానే 10 రూపాయలు 20 రూపాయలు కూడు పెట్టుకుంటూ జీవితంలో ఒకసారి హజ్ యాత్రకు పోవాలనే ఆలోచనతో కూడు పెట్టుకుంటే డబ్బుతో కష్టాలు పడి తింటామో తినమో మేము హజ్ యాత్ర ఖచ్చితంగా జరపాల్సింది మా జీవితంలో ఒకసారి అని కూడి పెట్టుకున్న డబ్బులు మరి 80,000 రూపాయలు ఈ యొక్క రాష్ట్రంతో పోతూ ఉంటే అందరి తలపైన పడింది. ఆ రోజు మనం కూడా దానిపైన ఫైట్ చేసినాము. మళ్ళా వాళ్ళకి ఏదో రకంగా ఏదో సబ్సిడీలు అది ఇది అని చేసి వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు ఏమో కొట్టేసినారు 80,000 రూపాయలు. ఆ డబ్బుతో మళ్ళీ వాళ్ళకి అంతో ఎంతో వెనక్కి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు. మరి ఈరోజు అప్పటి నుంచి దానిపైన శ్రద్ధ వహించక ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం గారు, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు దాని తర్వాత కనీసం ఇమిగ్రేషన్ మళ్ళీ ఈ స్టేట్ నుంచి పంపించే హాజీలకు అరే వాళ్ళకి ఇంకొకసారి పక్క స్టేట్లతో మనం కూడా వాళ్ళంతానే తీసుకుంటాము, తెలంగాణలో తీసుకునే హాజీ పైన ఎంత అమౌంట్ ఉంది అంతే తీసుకుంటామనే ఆలోచన లేకుండా కర్ణాటక, తమిళనాడు కంటే కర్ణాటక మరి బెంగళూరు కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. అది ఎట్లా అంటే మనకు వచ్చిన కోట ఎంత అంటే మొత్తము 2,900 మంది హాజీలకు ఇక్కడి నుంచి వస్తే ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి పోవాళ్ళు ఎవరంటే 728 మంది మాత్రమే. మిగతా వాళ్ళు ఎట్లా పోతున్నారయ్యా అంటే అదే రకంగా హైదరాబాద్ నుంచి 1,188 మంది అక్కడి నుంచి అప్లై చేసుకున్నారు. మరి అదేవిధంగా బెంగళూరు నుంచి మరి 530 మంది బెంగళూరు నుంచి అప్లై చేస్తున్నారు పోవడానికి. దీనికి కారణం ఏమి? మన స్టేట్లో, మన కోటాలో మన దగ్గర నుంచి పోకుండా ముస్లిం సోదరులు అరే ఈ స్టేట్ నుంచి పోతే మాకు 80,000 రూపాయలు దాదాపు 68,000 రూపాయలు మనం ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో పోతా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, డిప్యూటీ సీఎం అంజద్ బాషా కానీ పట్టించుకోవడం లేదు. ముస్లింలకు హజ్ యాత్రికులకు ఇంతంత డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని చెప్పి వేరే రాష్ట్రాల నుంచి మరి పోవడం అనేది మా రాష్ట్రానికి సిగ్గుచేటి.